109 ఉపనిషత్తులు చదివాను, చదువు లేదంటున్నావు, మరి ఎలా చదువుతున్నావు అంటారేమో. ఇదే దైవ సంకల్పము. మా గ్రామం వచ్చినా, నా సమీపస్తులను అడిగినా, మా బంధువులను అడిగినా ఎవరైనా చెప్తారు. నా తమ్మెల్సే గతంలో నేను పెట్టిన ఆ తమ్మెల్సే మీకు అర్థమవుతుంది. కొన్ని అక్షరాలు అర్థం కాక, కొన్ని అక్షరాలు ఒక అక్షరం ఉంటే ఒక అక్షరం తప్పుగా ఉంటాయి. సరే, ఇంతవరకు పక్కన పెడదాం. ఇప్పుడు ఈ గ్రంథము సుమారు 40 మంది ప్రవర్తల ద్వారాగా రాయించబడిన గ్రంథం. అష్టాదశ పురాణము భారతదేశ సాంప్రదాయంలో అష్టాదశ అంటే 18 పురాణ కలిగిన సారాంశము. మన సంస్కృతి 18 పురాణాలు కలిగిన సారాంశములో నేను నిష్ఠాగరిష్టలతో, కఠోర దీక్షలతో, కఠోర హోమాలతో, యజ్ఞాలతో దేవతలు దేవుళ్ళు అని మొక్కుబలి చేసి తిరుపతి 33 సార్లు పోయి వచ్చాను. ఇక్కడ అందరూ నుచుట కుంకం పెడతారు, కానీ నేను అలా పెట్టేవాడిని కాదు. అదే కుంకాన్ని కడుపులో తీసుకునేవాడిని. ఇందుకు దేవుడే సాక్షి, ఇందుకు దేవుడే సాక్షి. చేయకుండా ఏమి చెప్పను. ఏదో మసిబూసి మామిడికాయ చేయాలని ఆ తత్వం అయితే నాకు లేదు. ఉండదు ఉన్నట్టు చెప్పటమే నాకు యేసు ప్రభు వారు చెప్పిన మాట. లేనివి కల్పిస్తే వాడు శాపగ్రస్తుడైపోతాడని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. గత కాలంలో విగ్రహారాధన చేసేటప్పుడు నొచ్చుతున్న కుంకుమ ధరిస్తూ ఉంటారు. ఇప్పటికీ నా భారతదేశ ప్రజలు చాలామంది, కొద్దిమంది మా స్వజనులు ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉండవారు. ఇంకా మా బంధువుల్లో కొద్దిమంది యేసు ప్రభువుని ఎరగలేదు. వారు ఇప్పటికీ కుంకుమ ఇక్కడ ఈ నుదుటిన ధరిస్తారు. అదే కుంకుమను నేను గత కాలంలో కడుపులోకి దాగాను. కడుపులో దాగితే ఎలాగ ఉండేదో తెలుసా? ఆ కుంకుమ భయంకరమైన సేదు. తాగి చూడండి కావాలంటే. నమ్మశక్యం కాకపోతే నేను చెప్పేది వాస్తవమా కాదనే దానికి నిరూపణగా మీకు నేను తెలియపరుస్తున్నాను. తాగి చూడండి, సేదు లేదు, తీయగా ఉందేమో చెప్పండి. భయంకరమైన సేదు. ఎందుకు తాగాల్సి వచ్చింది అంటే, బతి చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి, దేవతైనా దేవుడైనా మనలో ఐక్యం కావాలి అనే ఒక దృక్పథముతో, ఒక సంకల్పముతో నేను అలాగ చేశాను. నాలాగా అందరూ చేస్తారో తెలియదు, చేశారో తెలియదు, కానీ కార్తీక సోమవారాలు చేశాను. నాగుల చవితి వచ్చినప్పుడు, అట్ల సద్ది వచ్చినప్పుడు, నాగుల చవితి వచ్చినప్పుడు నాగుల చవితి వలె పాము వలె సాపేసుకొని, పాము వలె, ఎందుకంటే పుట్టలో పాము ఎక్కడ పడుకుంటుంది? పుట్టలో ఉంటుంది, నేల మీద ఉంటుంది. కాబట్టి ఒక్క పొద్దు చెల్లించాలి, మొక్కుబడి చెల్లించాలి. కనుక నేను కూడా శాప మీద కింద పడుకునేవాడిని. అన్నీ పాము చేసే చేష్టలు. అంటే ఇలా పెట్టుకొని అక్కడ మ్యూజిక్ వేయటం ఆలస్యం. నాగు అనగానే అని కీటు బోధగానే పాములాగానే చేసే పరిస్థితి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారములో, చీకటిలో కూర్చున్న మానవుడు నిజమైన దేవుని వద్దకు రాలేకపోతున్నాడు. ఇప్పుడు నేను చెప్పుతున్న మాట ఏంటయ్యా అంటే, విశ్వాసాలన్నీ కూడా పరిపక్వం చెందాలి. బైబిల్ గ్రంథములో ఒక ప్రవక్త ఉన్నాడండి. ప్రవక్తలు చాలామంది ఉన్నారు. అయితే దేవుని యొక్క సేవకుడు ప్రవక్త, ఆయన పలికిన మాట ఏంటంటే, భవిష్యత్తులో జరగబోతున్న సంభవాలని, భవిష్యత్తు ప్రవచనం, ఇది సుమారు 2000 సంవత్సరాలు పెట్టుకుంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో ప్రవక్త ఆ రోజు చెప్పి ఉన్నాడు. ఏమని? ఒక హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలబడటం మీరు చూస్తారు.
చదువువాడు ఆ క్షణాన్ని గ్రహిస్తాడు అని దానియేలు ప్రవక్త ప్రవచించాడు. ఈ మాట ఎక్కడ ఉంది అంటే మత్తయి వార్త 24వ అధ్యాయము 15వ వచనములో రాయబడి ఉంది. నువ్వు చూడకుండా చెప్తున్నావా అంటే నేను చూడకుండా చెప్పాల్సిన అవసరం లేదు, చూసి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన బహుమానము ఈ చదువు లేని వాడికి ఇచ్చిన దేవుడు ఏంటయ్యా అంటే జ్ఞాపక శక్తి ఇచ్చాడు. తర్వాత పరిశుద్ధ గ్రంథమైన 66 పుస్తకాల గ్రంథాన్ని సుమారు 60 సార్లు స్టడీ చేశాను. చేయకుండా మడికి చెప్పట్లేదు. ఎంత ఈ గ్రంథాన్ని బుధిస్తావో అంతగా ఈ శరీరము స్వస్థత పొందుతుంది. చూడండి, యేసు ప్రభువుని నమ్మిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా శరీరము ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథమే చెప్తాను నేను. ఎందుకు అంటే ఈ పరిశుద్ధ గ్రంథము నా శరీరమును ఏం చేస్తుంది అంటే ఆరోగ్యంగా చేస్తుంది. ఇప్పటికీ నాకు జ్వరం రాలేదు అంటే నమ్ముతారా? ఇప్పటికీ తలకాయ నొప్పి లేదు అంటే నమ్ముతారా? ఇప్పటికీ ఏమండి నేను ఎంత యాక్టివ్గా ఉన్నానో, నా శరీరం ఎంత బలంగా ఉందో దీనికి నిరూపణ సాక్ష్యం ఏంటంటే ఇదిగో నా ముందు ఉంచబడిన గ్రంథము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనములో ఈ యొక్క